ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. టాప్ హీరోల ఒకప్పటి సినిమాలను ఇప్పుడు థియేటర్లలో రీ రిలీజ్ చేస్తూ ఉండగా మంచి స్పందన వస్తోంది. కాగా అప్పుడు అంతగా సక్సెస్ కాలేకపోయిన సినిమాలు సైతం ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఎప్పుడూ ఓ స్పెషల్ మూవీ అంటే వినిపించే పేరు తీన్మార్. పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ పరంజీ దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రేమ కథా చిత్రం 2011లో విడుదలై అనుకున్నంత మేర విజయం సాధించలేకపోయింది. హిందీ సినిమా లవ్ ఆజ్కల్ కు ఈ సినిమా రీమేక్. అయితే తీన్మార్లో త్రివిక్రమ్ డైలాగ్స్, మణిశర్మ పాటలు యూత్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అప్పట్లో ఈ సినిమా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా నిలిచింది. అయితే తీన్మార్ రీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రిక్వెస్టులు పెడుతున్నారు. ఈ వ్యాలంటైన్స్ డే రోజున రీ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. తాజాగా ఈ సినిమాపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. ఈ సినిమాలో ఓ సన్నివేశాన్ని పోస్ట్ చేసిన అభిమాని లైవ్ డబ్బింగ్ ఎందుకు చెప్పారు, థియేటర్లో అసలు డైలాగులు వినిపించలేదు అని రాసుకొచ్చారు. పోస్టుకు సంబంధించిన బండ్ల గణేష్ కొత్తగా డబ్బింగ్ చెప్పి మళ్లీ మిక్సింగ్ చేసి ఆ తర్వాత రిలీజ్ చేస్తాను అంటూ ఆన్సర్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. వ్యాలంటైన్స్ డే రోజున రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఇటీవల కూడా బండ్ల గణేష్ తీన్మార్ సినిమా గురించి మాట్లాడారు. తీన్మార్ గుండెలకు హత్తుకునే సినిమా, చాలా బాగుంటుంది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకున్నా. చిన్న చిన్న లోపాల వల్ల అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాకు ఎందుకు ప్రేక్షకాదరణ రాలేదనేది నాకు $1 మిలియన్ ప్రశ్నే. తీన్మార్ను మళ్లీ అద్భుతంగా మార్చి మళ్లీ రీ రిలీజ్ చేస్తాను అని అన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్తగా డబ్బింగ్ చెప్పటం సాధ్యమేనా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. సినిమాలో మళ్లీ డబ్బింగ్, మిక్సింగ్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. మళ్లీ డబ్బింగ్తో ఏదైనా తేడా వస్తే ఆర్టిస్టులు చెప్తారా, వారి డేట్లు ఇప్పుడు దొరుకుతాయా అనేదే అసలు ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ బండ్ల గణేష్ తీన్మార్ రీ రిలీజ్పై పట్టుదలతోనే ఉన్నట్టు కనిపిస్తోంది.